వైసీపీకి ఓటేయద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం, వివేక హంతకులను రక్షిస్తున్న జగన్. నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా? విశ్వసనీయత విలువలు ఉత్తి మాటలేనా? వివేక్ హత్య విషయంలో గుర్తుకురావా? న్యాయం కోసం మొదట అడిగింది అన్ననే. ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయా. ఈ కేసులో జగన్ పాత్ర పైన విచారణ జరగాలి. అవినాష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి. వివేక కుమార్తె సునీత రెడ్డి డిమాండ్. అన్న గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి, తల్లి లాంటి ఏపీని హత్య చేశారు. ప్రత్యేక హోదా, రాజధాని, డిఎస్సి అంతా దగా. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయాస్తాం. తిరుపతి సభలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల. ఇలా లొలి చూసినావా? రాజకీయం కోసం సొంత అన్న మీద ఎన్ని నిందలైనా ఎత్తాను వీళ్ళు. మరి ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలే? చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలే? బాగా మోడీకి బాగా దగ్గర కదా ఇంకా చంద్రబాబు నాయుడు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒకవేళ మన న్యూస్ కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూస్తాను, వాళ్ళు కూడా మనల్ని కొంచెం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి అంటాను. చంద్రబాబు నాయుడు కంటే 100 బాలు నయం జగన్ పాలన. ఆయన సామాన్యులను ఏమి ఇబ్బంది పెడతలేడు, సామాన్యులను అస్సలే ఇబ్బంది పెడతలేడు. ఈమె కథ చూసినా ఓ సొంత చెల్లె పదవి కోసం అన్న మీద దుమ్మెత్తిపోతాంది. ఇక ఈ సునీత లక్ష్మారెడ్డి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆడిస్తా అంటే ఆడుతాంది. గిది ఇట్లున్నాయి. మరి ఈ హత్య చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందా, జగన్ హయాంలో జరిగిందా ఈ హత్య? ఇప్పుడు దీని విచారణ స్వయంగా జగనే ముందరేసుకొని చూడాలా? ఇదేనా మీ పద్ధతి? అన్న నాగం చేసుకొని మళ్ళీ శత్రువుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారా? ఏం కోరుకుంటాను మీ ఇద్దరు అక్క చేయాలని కలిసి? ఓవైపు సునీత లక్ష్మారెడ్డి, ఓవైపు షర్మిలమ్మ. మీరు అన్నాన్ని కాపాడుకుంటారా, అన్న నాగం చేసుకుంటారా? ఇదా మీ తెలివి? అంటే పదవుల కోసం మీరు ఏమైనా చేస్తారా? అన్నదమ్ములను చంపుతారు, ఎవరినైనా చంపుతారా, ఎవరి మీద అయినా ఇందరెత్తారు ఇట్లా పదవుల కోసం. ఏ మనుషులు మీరు? ఈ ఆంధ్ర రాజకీయాలు దరిద్రపు రాజకీయాలు. అన్న అని చూడరు, తమ్ముడు అని చూడరు, అక్క అని చూడరు. రాజకీయంలో ఇదే. ఇక ఆంధ్ర రాజకీయాలు అయిందే, రాజకీయంలో ఉన్నదే ఇది.